సో ఈ వీకెండ్ నా బర్త్డే, యాక్చువల్లీ వీకెండ్ కాదు, సాటర్డే సండే మండే నా బర్త్డే. నేను మండే లీవ్ తీసుకున్నా. సో ఇక్కడ నుంచి ఒక చిన్న షార్ట్ డ్రైవ్ వెళ్ళి ఇట్లా కొంచెం నేచర్లో స్పెండ్ చేద్దాం బర్త్డేని అని అనుకుంటున్నాను అనమాట. సో అండ్ మైలుగాడిని వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు నాకు. సో అందుకని వాడిని కూడా తీసుకెళ్తున్నాను. సో ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్. ఇప్పుడే ప్యాకింగ్ చేస్తున్నాను. కీప్ వాచింగ్. మన అమ్మాయిలు అది ఎంత చిన్న ట్రిప్ అయినా కానీ ఒక పెద్ద సూట్ కేసు సర్దాల్సిందే కాబట్టి నేను కూడా యాజ్ యూజువల్ ఒక పెద్ద సూట్ కేసు సర్దేశాను. అండ్ మైలుగాని తీసుకెళ్తున్నాను కాబట్టి ఇట్లా హ్యాండ్ బ్యాగ్ అట్లా కాకుండా ఇలా ఒక బ్యాగ్ అనమాట. వాడిని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, నేను ఇట్లా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. మైలో నువ్వు ఉండు. మైలో నువ్వు క్రేట్లో ఉండు, నేను వెళ్ళేసి వస్తా. ఓకేనా? దా, క్రేట్లో ఉంటావా? నువ్వేంటి రెడీగా ఏదో వెస్ట్ వేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ లాగా రెడీగా డోర్ ముందు అక్కడ నుంచి. మైలో రెడీయా? ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సరంజామా తీసుకొని వెళ్ళాలి. Let's go. One egg white roasted red pepper bites and one summer spice drink. Yeah, that's nice. Grande. Okay. సో మేము ఇప్పుడు ఒక క్యాంప్ సైట్కి వచ్చేసాము. మధ్యలో అసలు వీడు గోల గోల అయిపోయింది, వీడు అసలు ఆయాసపడుతూనే ఉన్నాడు కారు మొత్తము. సో ఇక్కడ పిక్చర్డ్ రాక్స్ అనే నేషనల్ పార్క్, స్టేట్ పార్క్, ఏదో పార్క్, మొత్తానికి పిక్చర్డ్ రాక్స్ అనే ప్లేస్కి వచ్చాము. దాని దగ్గర ఈ క్యాంప్ సైట్ ఉందన్నమాట. మొత్తం ఈ క్యాంప్ సైట్లో మనం ఇలాంటి ట్రక్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇందులో దీన్ని ఆర్వీ అని అంటారు ఇక్కడ. సో ఇలాంటి ఆర్వీది మేము ఒకటి బుక్ చేసాం ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్. సో దీన్ని మనం దీంట్లోనే ఉండాలి, తినాలి, అండ్ బయట ఇదంతా మైలో గడ్డి కూడా వదిలేయచ్చు. ఇక్కడ లీష్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ ఇలా ఉండటం అనేది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు లేను ఇంతకుముందు ఆర్వీలో ఉండటం. ఇట్లా ఈ ట్రక్ వేసుకుని యాక్చువల్లీ పీపుల్ విల్ రోమ్ అరౌండ్ యుఎస్ మొత్తం అలా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చేయబోయేది ఆర్వీ ట్రక్ టూర్. సో వెల్కమ్ టు మై ట్రక్ టూర్. సో దీన్ని మనం ఇలా లాక్ చేయొచ్చు అంట ఆటోమేటిక్ గా, సో దట్ ఇది డోర్ కదలకుండా ఉంటుంది. అండ్ దెన్ ఇది మన దోమలు రాకుండా దోమ తెరలాగా అనుకుంటా పెట్టారు. ఎక్కువనా దుర్లేవా? వీడు ఆనంద బాష్పాలు ఎక్కువైనట్టు. రారా, come on Milo, come inside. Okay, you don't want to come? భయం వేస్తుందా? సర్లేదు, వదిలేండి, రాకపోతే వదిలేదు. వెల్కమ్ టు ది ట్రక్. వచ్చావరా? ఇది ఒక మినీ కిచెన్ అన్నమాట. ఇక్కడ మనకి ఇవన్నీ బేసిక్ గా కావాల్సినవి సాల్ట్, పెప్పర్, అవెన్, డిష్ వాషర్ అవెన్ ఉంది, స్టవ్ ఉంది, కాఫీ మేకర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. చాలా మంది ఇక్కడికి అన్ని తీసుకొచ్చి వంటలు వేసుకుంటారు, కానీ నేను ఎక్కువ తీసుకురాలి ఎందుకంటే కొన్ని రోజులే కాబట్టి. అండ్ దెన్ ఇది ఒక డైనింగ్ టేబుల్, ఇది రాకింగ్ చైర్. అంటే ఇంత చిన్న దాంట్లో ఇవన్నీ ఎట్లా పట్టించారా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న బుజ్జి సోఫా ఇచ్చాడు. కమాన్
మైలో బాయ్. వాడు ఆయాస పడుతున్నాడు, ప్లీజ్ డోంట్ మైండ్. ఈ స్టేర్స్ ఎక్కితే ఇక్కడ లెఫ్ట్ లోనేమో స్నానం చేసేది ఉంది, ఇక్కడ రైట్ లోనేమో చిన్న వాష్రూమ్ ఉంది అనమాట. సో ఇక్కడ రైట్ లోనేమో చిన్న వాష్రూమ్ ఉంది, కమోడ్ ఉంది. అండ్ దెన్ టడా బెడ్, వాష్ బేసిన్ ఉంది ఇక్కడే, వాష్ బేసిన్. అండ్ దెన్ చిన్న చిన్న క్లాజెట్ ఉంది, టవల్స్ ఉన్నాయి పెట్టుకునే దానికి, మనకి టవల్స్ ఇచ్చారు. సో హోటల్ బదులు ఇలాంటి ఆర్వీ ట్రక్ బుక్ చేసుకుంటే, ఇలాంటి ట్రక్ ఆర్ ఆర్వీ బుక్ చేసుకుంటే నేచర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది అనమాట నేను. సో ఇలా ఉంటుంది ఇలా అనేది చూద్దాం అనుకున్నాను. ఇదేమో ఏసీ అనమాట, హీట్ ఇక్కడ, కూల్ ఇక్కడ, ఆఫ్ ఇక్కడ. సో హీట్ అయినా పెట్టుకోవచ్చు, ఏసీ అయినా పెట్టుకోవచ్చు. రైట్ నా సమ్మర్ కాబట్టి నేను ఏసీ పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ట్రక్ నేను 1.5 months ముందు బుక్ చేశాను. సో నాకు 2 days కి ఇది $250 $260 కి దొరికింది. సో కొంచెం మళ్ళీ లేట్ అయిపోతే ఇంకెక్కువ మనీ పడేవేమో, కానీ నాకు అంత ప్రైస్ కి వచ్చింది. సో ఇక్కడ నెట్వర్క్ లేదు తెలుసా, సిగ్నల్ లేదు, అసలు సిగ్నలే లేదు. సో వైఫై ఇచ్చాడు ఈ ట్రక్ కి, సో దానికి కనెక్ట్ అయిపోయి యూజ్ చేసుకోవాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో సిగ్నల్ అట్ ఆల్. అసలు బయట ప్రపంచానికి కనెక్షనే లేదు. అమ్మయ్య, ఇదిగో బయట ఎలా ఉందంటే 2 chairs ఇచ్చాడు. బార్బిక్యూ చేసుకోవడానికి వుడ్ కూడా ఉంటుందంట అక్కడ. ఈ చిన్న ఇట్లా పొయ్యిలాగా ఇచ్చాడు, దీంట్లో మనం కట్టలు వేసుకొని కావాలంటే నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు, వెజ్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అండ్ 2 chairs, అది మొత్తం ఫారెస్ట్. మైలో కా మైలో మైలో ఎక్కడికి వెళ్ళావు? You wanna go out? వర్షం పడుతుంది అన్నానా? సరే గో. వర్షం పడుతుందని చెప్పానా? ఏంది గోల చూడు. హాయ్ హలో, దిస్ ఇస్ డే 2. మిషిగన్ స్టేట్ పార్క్ ఒకటి ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ రెయిన్ కోట్స్ ఉన్నట్టున్నాయి. అబ్బా, let us go and buy some raincoats. That's what this one I was telling, this brewery ఏదో ఉంది అని. I was watching American vlogs. ఇక్కడికి వచ్చే ముందు ఒక అమెరికన్ వ్లాగ్ చూసాను అన్నమాట, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి. వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒకటి ఉంటుంది రెస్టారెంట్ అని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ నుంచి అప్పర్ ఫాల్స్ వెళ్ళాలంట, ఆ తర్వాత లోవర్ ఫాల్స్ ఉన్నాయంట. సో ఇవి ఫాల్స్, వాటర్ ఫాల్స్ మిషిగన్ లో. సో ఇది ఆల్మోస్ట్ US కెనడా బార్డర్ లో ఉంది. దీన్ని చూడడానికి ఈరోజు వస్తే వర్షం పడుతుంది.
మైలో కూడా ఒరే మైలో మా అమ్మ బర్త్డే. హలో, సో హ్యాపీ బర్త్డే టు మీ. సో గాట్ రెడీ. ఇంకా అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది చూడడానికి, అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్. అక్కడ నుంచి ఇంకా ఇంటికి మొత్తం ఈ డే మొత్తం డ్రైవ్లోనే ఉంటాం మోస్ట్ ప్రాబబ్లీ. మొత్తం చెక్అవుట్ చేసేస్తున్నాం. దట్స్ ఇట్. అన్ని బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసేసాం. ఇంకేం లేదనమాట. బాయ్ బాయ్ ట్రక్. మైలో గాని కూడా తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ డాగ్స్ అలౌడ్. లెట్స్ గో. ఈ ప్లేస్ పేరు కిచిటిపి, నేను ఇక్కడ రాస్తాను. సో అక్కడ ఆ బోట్ కొంచెం దూరం వెళ్తుంది అనమాట. అది చాలా ఫ్రెష్ వాటర్, అందులో ఉన్న చేపలు మట్టి అవన్నీ మనకు చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ బోట్ అటు ఇటు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది, ఇట్లా స్ట్రైట్గా పోయి మనుషులను ఎక్కించుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో ఇట్ వాజ్ ఫన్ కొంచెం. కానీ మైలుగాడు ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. కొంచెం అంత క్రౌడ్ ఉంది కదా, వాడిని పట్టుకోవడమే అట్లా సరిపోయింది. సో ఇది ఒక 45 minutesలో చూడడం అయిపోతుంది. కాకపోతే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఈ ప్లేస్ చూసుకొని ఇంకా మండే కాబట్టి మధ్యలో ఒక దగ్గర ఆగేసి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్ వాస్ మై బర్త్డే వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ మళ్ళీ తొందరలో ఇంకొక వ్లాగ్తో వస్తాను. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్.